సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండై షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఏపీ ఎకో సర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 14వ తేదీ పౌర్ణమి నుంచి ప్రారంభం కానున్న బొట్టాయిగూడెం మండలం రెడ్డిగనపవరం తీర్థం జాతర ఏర్పాట్లు చేస్తున్న ఆలయ కమిటీ. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుడు ఎమ్మెల్సీగా 77,461 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన కూటమి అభ్యర్థి పేరభద్ర రాజశేఖరం హర్షం వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు పరిమి సత్యనారాయణ. 100 కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని, అతని సహచరుడిని అరెస్టు చేసిన నర్సీపట్నం పోలీసులు. భారీ స్థాయిలో బంగారం, వెండి, ఆభరణాలు, సొత్తు, నగదు స్వాధీనం. ఎస్ఐ పోస్ట్ చేపట్టిన కోయిలగూడ మండలం కన్నాపురానికి చెందిన దివ్య దుర్గాను సత్కరించిన ఎంపీ ఫౌండేషన్. వరహాల కాలనీగా మారిన జంగారెడ్డిగూడెం 2వ వార్డు. స్వైర విహారం చేస్తున్న పందులు, కుక్కలు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు. అయినప్పటికీ ఏజెన్సీ గ్రామాలలో కొన్ని చోట్ల కల్వర్ట్ల పరిస్థితి దయనీయంగా మారింది. పశ్చిమ ఏజెన్సీలో జల్లేరు వాగుపై సప్తాలు, రహదారులు నిర్మించాల్సి ఉండగా వీటి విషయంలో సంబంధిత శాఖ అధికారుల తత్సారం ఏమిటోనని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బొట్టాయిగూడెం మండలం రెడ్డిగనపవరం గ్రామ శివారు జల్లేరు వాగుపై తూరలు వేసి నిర్మించిన చిన్నపాటి సప్తా ఐసీయూలో ఉన్నట్లుగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. అటు ఇటు రాకపోకలు సాగించే ప్రయాణికులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాల బారిన పడాల్సిందేనని చెబుతున్నారు. భారీ వాహనాలు అటు ఇటు ఒకేసారి రాకపోకలు సాగించే అవకాశం లేకుండా తూరలు కొట్టుకుపోయాయి. వీటిని మరమ్మతులు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఉన్న తూరలు సైతం రేపో మాపో అన్నట్లుగా ఉన్నాయని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీన రెడ్డిగనపవరంలో కనకదుర్గమ్మ తల్లి జాతర ఉత్సవం ఉండటంతో ఏజెన్సీ మెట్ట ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తారని, మరో 10 రోజుల్లో జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో జల్లేరు వాగుపై నిర్మించే సప్తాను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరుతున్నారు. ఉన్న కొద్దిపాటి తూరలపై వేసిన రహదారి సైతం చిత్రంగా దర్శనమిస్తుందని తెలిపారు. జాతర సమయంలో భారీ వాహనాలు రాకపోకలు సాగించే నేపథ్యంలో ఈలోపుగానే అధికార యంత్రాంగం ఎటువంటి ప్రమాదాలకు తావులేకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, వివిధ వ్యవసాయ, వాణిజ్య, ఉద్యోగ, కార్మిక, విద్యా పనులకు ఈ రహదారిని గిరిజనులు, గిరిజనేతరులు వినియోగిస్తున్నారని తెలిపారు. ఇంత ప్రాధాన్యత కలిగిన సప్తాను నిర్లక్ష్యం చేయకుండా పనులు చేపట్టాలని కోరుతున్నారు. ఈ జల్లేరు వాగుపై సప్తాను నిర్మించాలని గత వారం పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు సంబంధిత అధికారులకు ఆదేశించారని సమాచారం. అయినప్పటికీ పనులు ప్రారంభించకపోవడంపై పలువురు ప్రశ్నిస్తున్నారు. సైడే వస్తున్నారండి, ఇంకో సైడు వచ్చే వాళ్ళకి లైటింగ్ కనపడి పడిపోతున్నారు. మట్టన్న పోసి మధ్య ఎమ్మెల్యే గారికి బ్రిడ్జి శాంక్షన్ అయినమ్మా, బ్రిడ్జి కోసం అని చెప్పారండి. కనీసం మట్టన్న పోసి ఉత్సవాలకి బాగా అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయండి. పక్కన కూడా స్టార్ట్ అయిన ఉత్సవాలు ఈ రోజు జరుగుతుంది. ఉత్సవాలు చాలా ఘోరంగా ఉంటుందండి. ఈ రోడ్డు కొంచెం దీని గురించి ఏదైనా స్పందించి మట్టి ఏదైనా పోస్తారని కోరుకుంటున్నాం. గణపవరం దగ్గర ఉన్న కాలువ మొత్తం కూలిపోయిందండి. అసలు ఇది ఇప్పుడు ఎప్పటి నుంచో కూడా అంతే లేదు. మేము వానాకాలం రావాలి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఒకవేళ లేదు పులుగా వర్షం వస్తే రోడ్డు ఎక్కేంది కొట్టుకుపోతున్నాం. అటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా మాకు అభివృద్ధి అనేది లేదు. వెళ్తున్నాం వస్తున్నాం కానీ అలా తిరిగేసి రావాల్సి వస్తుంది. లేకపోతే అటుపక్కే ఆగిపోవాల్సిన రోజులు కూడా ఉన్నాయి. వచ్చినాయి కూడా మాకు. మేము చాలా సార్లు పనికి వెళ్తా చాలా ఇబ్బందులు పడిపోతాం. చేయమంటే ఎవరో పట్టించుకోవటం. అక్కడ ఇంకో కాలం ఉందండి, అది అంతే. ఏదైతే మరీ దారుణం, బళ్ళే కొట్టుకుపోతాం. ఇంత కాలం వస్తే బళ్ళే కొట్టుకోవాలి. అలాంటిది కూడా అన్ని పట్టించుకోవడం దీన్ని పట్టించుకోవడం. మాకు గాడి లేదు, వ్యవసాయానికి గత 10 ఏళ్ళ నుంచి అవసరం లేదండి. రోడ్లు ఉంటే 10 మా ఊళ్ళోళ్ళకి దారి బాగుంటుంది. బ్రిడ్జి కడితే బాగుంటుందండి. పట్టినపాలెం కాలం కూడా బ్రిడ్జి సగం కట్టి మానేశారండి జగన్ ప్రభుత్వం వచ్చాక. అదన్నా అది పూర్తి చేస్తే కొంతవరకన్నా దారి దొరుకుతుందండి ఏజెన్సీ ప్రాంత గ్రామ ప్రజలకి. వర్షాకాలం అసలు దారే ఉంటలేదండి. జ్వరాలు వచ్చినా ఏది వచ్చినా ఇక్కడే పడి ఉంటామేనండి దారి. గతంలో ప్రమాదాలు ఒకళ్ళు ఇద్దరు చచ్చిపోయారండి. ఇబ్బంది పడుతున్నామండి. బ్రిడ్జి పోయిన కాడ నుంచి ఏదైనా లోడ్ బండి రావాలంటే భయం వేస్తుందండి. పిల్లల బస్సులు మన కాళ్ళలో ఒక బండి అలాగే వెళ్ళిపోయిందండి. కొంచెం త్వరగా ఇలాగా చేయండి సార్. ఇలా ఉంటే మనం ఏం చేయాలి ఏంటి అన్నది ఒక
కార్యకర్తలు ఏం చేస్తున్నారు? ఇలాగంటే ఎలాగండి మనుషులు వ్యవసాయం చేసే వాళ్ళు ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి? దానికి ఏదైనా ప్రభుత్వం ఒక మన ఆశీర్వాదం ఏదో ఒకటి చేయాలా వద్దా? రెడ్డి గణపురం దాటిన తర్వాత బ్రిడ్జ్ చాలా దారుణంగా ఉంది. బాగా ఇబ్బందిగా వన్ సైడ్ అయిపోయింది. బాగా దాటాలంటే ఇబ్బందిగా ఉంది. ఇది గట్టిగా ఆటో వెళ్తే మళ్ళీ సైడ్ వేయడం పరిస్థితి ఏమి బాగా ఇబ్బంది. చాలా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతూ ఉంది. జిల్లాలోని పశ్చిమ ఏజెన్సీలో నిర్వహించే జాతరలకు ఎంతో విశేషం ఉంటుంది. అమ్మవార్ల జాతరలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. అందులో ఎంతో ప్రాముఖ్యమైనదిగా బొట్టాయిగూడెం మండలం రెడ్డిగంగవరం కనకదుర్గ దేవి తీర్థం. ఈ తీర్థానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఈ నెల 14వ తేదీ పౌర్ణమి మొదలుకొని 5 రోజుల పాటు కనకదుర్గ దేవి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పటికే ఆలయం వద్ద తీర్థం ఏర్పాట్లు చేపట్టారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఒక మార్గం, అమ్మవారిని దర్శించుకున్న తర్వాత బయటకు వెళ్లేందుకు మరొక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అన్నపూర్ణాదేవి, విశ్వేశ్వర స్వామి ఆలయాలను, గణపతి తదితర ఆలయాలను సైతం తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే ఆలయ ప్రాకారాలకు, శిఖరాలకు రంగులు వేసే పనిలో కార్మికులు నిమగ్నమయ్యారు. ఆలయం ఎదురుగా ఉన్న చిన్నపాటి కోనేరును సైతం సిద్ధం చేశారు. కోనేరులో ఉన్న కలుపు మొక్కలను తీసేశారు. కొలను మధ్యలో ఉన్న శివయ్య విగ్రహాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. 5 రోజుల పాటు జరిగే తీర్థానికి సంబంధించి అమ్మవారికి, దేవతా విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు, 5 రోజుల పాటు సాయంత్రం సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులందరూ ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గత సంవత్సరం శ్రీ బాలత్రిపుర సుందరీదేవి పీఠం నిర్వాహకులు గరిమెళ్ల వెంకటరమణ సిద్ధాంతి, పీఠం ప్రతినిధి ఇమ్మని శశికుమార్ ఆధ్వర్యంలో అమ్మవారిని పునః ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుంచి నేటి వరకు భక్తుల నిరాశనాలతో అమ్మవారికి, దేవతా విగ్రహాలకు కైంకర్యాలు నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలిపారు. నిర్వహించబడతాయి. మార్చి 14వ తేదీ హోలీ పౌర్ణమి రోజు ప్రారంభమవుతుంది. తర్వాత మంగళవారం వరకు 5 రోజులు దిగ్విజయంగా నిర్వహించబడతాయి. ప్రతిరోజు ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాలకు చేసే భక్తుల కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి ఆలయ కమిటీ ద్వారా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశాము. కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థప్రసాదం సేకరించి అమ్మవారి గొప్ప పాత్రలు కావాల్సిందిగా కోరుతారు. బొట్టాయిగూడెం మండలం రెడ్డిగంగవరంలో పెద్ద కలింగ సప్ట మరమ్మతులకు గురైంది. చెరువు నుంచి పల్లపు ప్రాంతాలకు ఈ మార్గం గుండానే నీరు పారుతోంది. అయితే ఈ పెద్ద కలింగ మీద నుంచి రైతులు పొలాలకు వెళ్తుంటారు. తోటపల్లి నుంచి రెడ్డిగంగవరం వెళ్లే కొంతమంది ఈ మార్గం గుండానే జల్లేరు కాలువ దాటుకుంటూ పెద్ద కలింగ మీదుగా ప్రయాణం సాగిస్తుంటారు. పెద్ద కలింగం సైతం పునర్నిర్మాణం చేపట్టి ప్రమాద హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ మాత్రం వాహనాలు అదుపు తప్పినా ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. రెడ్డిగంగవరం తీర్థానికి మధ్యలోంచి కొంత రోడ్డు మీదుగా జల్లేరువాగు దాటుకుంటూ కలింగ మీదుగా చేరుకుంటారు. రాత్రి సమయంలో ఈ కలింగపై ప్రయాణం ప్రమాదకరమని చెబుతున్నారు. ఎప్పటికైనా అధికారులు అంపశయ్యపై ఉన్న పెద్ద కలింగకు పునరుజ్జీవం పోయాలని గిరిజనులు, గిరిజనేతరులు కోరుతున్నారు. జంగారెడ్డిగూడెంలో 2వ వార్డులో వరాహాలు స్వైర విహారం చేస్తున్నాయి. పలు వీధులలో ఇబ్బడి ముబ్బడిగా సంచరిస్తున్నాయి. ఇదే వార్డులో కుక్కలు సైతం పదుల సంఖ్యలో సంచరిస్తున్నాయి. సీతామహాలక్ష్మి వృద్ధుల అనాథాశ్రమం వీధిలో ఏకంగా 2 కుక్కలు 16 కుక్కలకు జన్మనివ్వడంతో ఆ కుక్కలు సైతం రహదారిపై వెళ్లే ప్రయాణికులపై దాడి చేస్తున్నాయని తెలిపారు. పందుల గురించి అయితే చెప్పనవసరం లేదని, మూకమ్మడిగా సంచరిస్తూ దుర్వాసనలు వెదజల్లుతున్నాయని పేర్కొంటున్నారు. ఏకంగా 3 భారీ పందులతో పాటు పిల్లలు సైతం ఖాళీ మైదానాలలో సంచరిస్తున్నాయి. వీటి నివారణకు మున్సిపాలిటీ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభూపై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం భక్త సొందమైంది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు తమలపాకులతో విశేష పూజలు చేశారు. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో దర్శనాలకు అధిక సంఖ్యలో భక్తులు బారులు తీరి దర్శించుకున్నారు. భక్తుల హనుమద్ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుతుంది. భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి తమ కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు కొలుస్తారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపాయన 126,237 రూపాయలు సమకూరగా సుమారు 1,400 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షకులు జవాది కృష్ణ, కొరగంటి రంగారావుల పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలిపారు. అంతర్జాతీయ
అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కోకో గింజలను కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏలూరు అన్ని భవనంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన ఉదయం 10 గంటలకు కోకో రైతుల సమస్యలపై చలో ఏలూరు కలెక్టరేట్ ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని గ్రామాల నుండి కోకో రైతులు ఏలూరుకు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజలకు 900 రూపాయల ధర ఉన్నా ఆ ప్రకారం రైతుల నుండి కోకో గింజలు కొనుగోలు చేయడం లేదని తెలిపారు. ప్రస్తుతం కిలో గింజలకు 500 రూపాయల నుండి 650 రూపాయలు మాత్రమే ధర ఇవ్వడం వలన కోకో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కోకో గింజలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కోకో రైతు సంఘం నాయకులు పాల్గొట్టి అచ్యుతరామయ్య పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా కోకో గింజలకి ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర ఇవ్వడం లేదు. ఇవాళ కంపెనీలు సిండికేట్ గా మారి ధర తగ్గించేయడం వల్ల కోకో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఒకవైపు కౌలు రేట్లు పెరిగాయి, ఉత్పత్తి ఖర్చు పెరిగింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం ఈ రోజు ఏదైతే కిలోకి 900 రూపాయల ధర ఉన్నదో ఆ ధర వస్తేనే కోకో రైతులు గట్టెక్కే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాళ కోకో రైతుల దగ్గర గింజలు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతుల వద్దే కోకో గింజలు నిల్వ ఉండిపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ నేపథ్యంలో కోకో గింజలు కొనుగోలు చేయకుండా కంపెనీలు సిండికేట్ గా మారి రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నా ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, ఉద్యాన శాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని రైతుల వద్ద ఉన్న కోకో గింజలు వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి కోరడం కోసమే రేపు 6వ తారీఖున ఉదయం 10 గంటలకి కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. కలెక్టర్ గారికి రాయబార కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ గారికి ఒక వినతి పత్రాన్ని కూడా అందించే దానికోసం కూడా ఈ రకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి, అన్ని గ్రామాల నుండి కోకో రైతులు పెద్ద సంఖ్యలో రేపు 6వ తారీఖు ఉదయం 10 గంటలకి ఏలూరు కలెక్టరేట్ కార్యాలయం వద్దకు రావాల్సిందిగా కోకో రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం, అధికారులు జోక్యం చేసుకుని ఈ కోకో గింజల కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి. ఎందుకంటే కంపెనీలు సిండికేట్ గా మారి రైతులను ఇబ్బంది పెట్టడం వల్ల ఇవాళ కోకో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ సమస్యను తలెత్తకుండా కోకో గింజలు కొనుగోలు చేసే విధంగా మా ప్రభుత్వం చర్యలు ఉండాలి. అట్లా కంపెనీలు మోసాలకు గురి చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి వాళ్ళ కోకో రైతులు భావిస్తా ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించాలి. కాబట్టి రేపు 6వ తారీఖున కోకో రైతుల ఆందోళన సందర్భంగా అయినా సరే ప్రభుత్వం, అధికారులు స్పందించాలి. లేని పక్షంలో 6వ తారీఖున భవిష్యత్తు కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. కోయిలగూడ మండలం కన్నాపురం గ్రామానికి చెందిన భూదేవ్ ప్రసాద్ రాజేశ్వరుల కుమార్తె దివ్య దుర్గాని ఎస్ఐగా ఉద్యోగం వచ్చిన సందర్భంగా ఎంపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఫౌండేషన్ సభ్యులు కాగితాల గణపతిరావు, శంకర నాని, గడ్డ పేరుబాబు, విశాఖటి మంజునాథ్, అద్దెపల్లి కేశవ, ఉప్పల మణికంఠ, మట్టి శ్రీను, కొనకల కృష్ణారావు, వద్దగిరి పురుషోత్తములు పాల్గొన్నారు. ఏజెన్సీ గ్రామంలో ఉన్న కన్నాపురంకు చెందిన యువతి ఎస్ఐ పోస్టుకు ఎంపిక కావడం, బాధ్యతలు చేపట్టడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కన్నాపురం గ్రామం ఈరోజు చాలా అదృష్టం చేసుకున్నట్టు మన గ్రామం, మన కన్నాపురం గ్రామంలో పుట్టి పెరిగి ఈ రోజు ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి మన గుదేవ్ ప్రసాద్ గారి కుమార్తె దివ్యదుర్గ మొదట సచివాలయం కానిస్టేబుల్ గా సాధించి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంతో కష్టపడి ఈ రోజు సివిల్ ఎస్ఐగా ప్రమోట్ చేయబడింది. దీనికి మనంతా కూడా చాలా సంతోషిస్తున్నాం. ఇంకా ఎన్నెన్నో ఉన్నత శిఖరాలు, ఉన్నత పదవులు ఆశించి అందుకొని కన్నాపురం గ్రామానికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. సేవ్ ద నేచర్, సేవ్ ద ఎర్త్. ఏపీ ఎకోసర్వ్ జంగారెడ్డిగూడెం. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారా? అయితే పర్యావరణానికి, పశువులకు, మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ కవర్లను కేవలం 180 రోజుల్లో సహజంగా భూమిలో కలిసిపోయే విధంగా తయారు చేయుచున్నది. ఈ బయోడిగ్రేడబుల్ కవర్లు వాడటం వల్ల భావితరాలకు చక్కటి పర్యావరణాన్ని అందించిన వారమవుతాం. ఏపీ ఎకోసర్వ్ సంస్థ అతి తక్కువ పెట్టుబడులతో వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
ఉచితంగా డీలర్షిప్స్ అందజేస్తున్నాం. మా వద్ద అన్ని సైజుల్లో కస్టమర్లకు కావలసిన విధంగా తయారు చేయబడును. క్యారీ బ్యాగ్స్, నర్సరీ బ్యాగ్స్, టెక్స్టైల్ బ్యాగ్స్, గార్బేజ్ బ్యాగ్స్, బయో హజార్డ్ బ్యాగ్స్, బటర్ పేపర్స్ వంటివి ఆర్డర్ పై తయారు చేసి ఇవ్వబడును. ఏపీ ఎకో సర్వ్ బయోడిగ్రేడబుల్ కవర్లను వాడదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వ్యాపారం ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు. ఏపీ ఎకో సర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్స్ 7660079800 and 9440389800. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. ఏలూరు ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణం నందు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు 2వ రోజు కొనసాగింది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, జిల్లా స్థాయి అధికారులు సంయుక్తంగా లెక్కింపు చేపట్టారు. 3 షిఫ్ట్లలో లెక్కింపు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య లెక్కింపు నిర్వహించారు. ఎక్కడా ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా ఎమ్మెల్సీ అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలోనే లెక్కింపు చేపట్టారు. మొదటి రౌండ్ నుంచి పేరవత్రి రాజశేఖరం మెజార్టీ సాధించుకుంటూ వచ్చారు. 8 రౌండ్లు పూర్తయ్యేసరికి 1,24,702 ఓట్లతో పేరభద్ర రాజశేఖరం విజయబావుట ఎగురవేశారు. 47,241 ఓట్లతో దిడ్ల వీరరాఘవులు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వీరిరువురి మధ్య 77,461 ఓట్ల వ్యత్యాసం వచ్చింది. మొత్తం 2,18,997 ఓట్లకు 1,99,208 చెల్లుబాటు కాగా చెల్లని ఓట్లు 1,97,898గా ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరభద్ర రాజశేఖరం అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన పేరభద్ర రాజశేఖరానికి పలువురు అభినందనలు తెలిపారు. గ్రాడ్యుయేట్స్ ఇచ్చిన భారీ మెజార్టీపై కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ గన్ని వీరాంజనేయులు, రాష్ట్ర పరిశ్రమల కార్పొరేషన్ చైర్మన్ మంత్రి రామరాజు, రాష్ట్ర సెంటిమెంట్స్ కార్పొరేషన్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ చిటిగొండ రామలింగేశ్వరరావు తదితరులు లెక్కింపు కేంద్రం వద్ద పేరభద్ర రాజశేఖరాన్ని కలుసుకున్నారు. భారీ మెజార్టీతో గెలవడంపై పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా ఎన్నికల పరిశీలన అధికారి శ్రీధర్, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి చేతుల మీదుగా పేరభద్ర రాజశేఖరానికి మెజార్టీ పత్రాన్ని అందజేశారు. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా పేరభద్ర రాజశేఖరం గెలుపుకి కృషి చేసి సహకరించిన ప్రతి ఒక్కరికి జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు పరిమి సత్యనారాయణ అలియాస్ సత్తిపండు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్ రాష్ట్ర ప్రజలకు మరెన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇవ్వడానికి గ్రాడ్యుయేట్స్ ఇచ్చిన తీర్పు శుభ పరిణామమని అన్నారు. పెద్దల సభలో పేరభద్ర రాజశేఖరం క్రియాశీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. గ్రాడ్యుయేట్ సోదరీమణులందరికీ కూడా నమస్కారాలు. మరి మొన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ సోదరీమణులందరూ కూడా బ్రహ్మాండమైన తీర్పునిచ్చారు. మరి కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టారు. అంటే ఒక విజ్ఞత కలిగిన వాళ్ళు వేసిన ఓటు ఇది. అట్లాగే ఈ ఓట్లు ఎలక్షన్ టైంలో గడిచిన 20 రోజుల నుంచి నిజంగా మన కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కార్యకర్తలు అవనివ్వండి, బూత్ లీడర్లు అవనివ్వండి, బూత్ కన్వీనర్లు అవనివ్వండి, ఏజెంట్లు అవనివ్వండి, నిజంగా మన జంగారెడ్డి మండలంలో ఎంత కష్టపడ్డారో నేను కళ్ళారా చూశాను. వారితో పాటు నేను కూడా ప్రయాణం చేశాను. ఈ కష్టానికి ఫలితంగా మన జంగారెడ్డి పట్టణం అవనివ్వండి, చింతలపూడి కాన్స్టిట్యున్సీ అవనివ్వండి, 2 జిల్లాల రిజల్ట్స్ అవనివ్వండి, ఎంతో బాగా మనకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ కష్టపడిన మన పార్టీ నాయకులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా మరి ఈ విధంగా మంచి తీర్పు ఇచ్చారంటే ప్రజలు మన కూటమి ప్రభుత్వం కూడా వారికి రుణపడి ఉండాలి. రేపు అందుకనే మన లోకేష్ బాబు గారు విద్యాశాఖలో డిఎస్సి అతి త్వరలో డిఎస్సి తీయబోతున్నారు. అదేవిధంగా ఉద్యోగం లేనటువంటి గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా మనం ఉద్యోగ భృతి కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు నిన్న బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఇక మిగతా విషయాలన్నింటిలో కూడా మనం అందరం కూడా ఆ పట్టభద్రులందరికీ రుణపడి ఉంటాం. వారి పనులు అవనివ్వండి, వారికి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా మన పార్టీ తరఫున మనందరం అందించాలి. మరి ముఖ్యంగా నేను ఇక్కడ తెలియజేసుకునేది ఏంటంటే నిజంగా 25 రోజుల నుంచి 35 రోజులు ఎంతో కష్టపడినటువంటి మన తెలుగుదేశం, జనసేన,
బీజేపీ నాయకులందరికీ మరొక్కసారి, ఎందుకంటే ఎంత కష్టపడ్డామో చూసాం. అదేవిధంగా ఈ కష్టానికి ముఖ్యంగా మూలస్తంభం మన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు. ప్రతిరోజు ఆయన నిత్యం కాన్ఫరెన్స్ కాల్ ఉంది. ఇంచుమించుగా జంగారెడ్డిలో 5-6 మీటింగులు నా పర్యవేక్షణలో నిర్వహించాము. ఎమ్మెల్సీ ఎలక్షన్లో మేమందరం కూడా నాయకులందరూ కలిసి, నేను ముఖ్యంగా. మరి ఆ ఎలక్షన్ ప్రతిరోజు ఆయన నిత్యం ఎమ్మెల్సీ గారి ఎలక్షన్కి, ఆయన ఎలక్షన్కి ఎంత కష్టపడ్డారో అంత కష్టపడి పనిచేశారు. అలాగే 2-3 పర్యాయాలు ఈ మన ఎంపీ గారు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు కూడా వచ్చి ఈ ఎమ్మెల్సీ ఓట్లలో కష్టపడి ఏమైనా సరే మనం మంచి మెజార్టీ తేవాలన్నారు. అదేవిధంగా పోలింగ్ కూడా మనం 66% జంగారెడ్డి మండలం తీసుకొచ్చాం. అది చాలా గొప్ప విషయం, మనందరం గర్వించదగ్గ విషయం. ఆ విషయంలో కూడా మొన్న ఆ ఆఖరి రోజున పోలింగ్ అయిన రోజున అందరం కూడా ఆ రోజే మన విజయం తథ్యం అనుకున్నాం. అట్లాగే ఇంత మెజారిటీ వస్తుందని ఊహించాం, కానీ ఇంత మెజారిటీ వద్దనుకోలేదు. మంచి మెజారిటీ ఇచ్చిన పట్టభద్రుల సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ఆ పార్టీ సోదరులందరికీ నేను మరొకసారి నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన నాయకులైనటువంటి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మరి ముఖ్యంగా మన జిల్లా అధ్యక్షులైనటువంటి గన్ని వీరాంజలి గారు మన మెట్ట ప్రాంతం మీద ఉన్న అభిమానంతో ఆయన ఈ ఎమ్మెల్యే స్టేషన్లో తన వంతు బాధ్యతగా మన జంగారెడ్డిలో 2-3 పర్యాయాలు ఆలపాటి గంగాభవన్ ఫంక్షన్ హాల్లో సభను ఉద్దేశించి మాట్లాడిన మాటలు నిజంగా మన పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ మంచి పట్టుదలని, ఏమైనా సరే మనం గట్టిగా పనిచేసి అందరికీ కలిసి ఓటు అడిగి ఓటు ఏ విధంగా వేయాలో కూడా ఆయన ఎంత వివరంగా వివరించి చేశారు. అదేవిధంగా మనం అందరం కూడా వెళ్ళి ఆ గ్రాడ్యుయేట్ సోదరులందరినీ కూడా ఈ విధంగా ఓటేయండి అని చెప్పాం. అది ఎంతో కష్టపడి పనిచేశారు. మరి ఈ సందర్భంగా మన నాయకులు ముగ్గురిని కూడా మరొకసారి మేము అందరం కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. 100కు పైగా కేసుల్లో అరెస్ట్ అయి చాలా కేసుల్లో శిక్ష పడిన కరుడుగట్టిన నేరస్తుడు, అతని అనుచరుడిని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. 22 కేజీల గంజాయి, 138 గ్రాముల బంగారం, 20 తులాల వెండి, 45,000 రూపాయల నగదు, స్కూటీ, కత్తులు, రాడ్డులతో పాటు 3 సెల్ ఫోన్స్ ని స్వాధీనం చేసుకున్నట్లు నర్సీపట్నం పోలీసులు తెలిపారు. నర్సీపట్నం పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా విశాఖ జిల్లా గాజువాకకు చెందిన పాత నేరస్తుడు రౌతు మల్లేష్, నర్సీపట్నానికి చెందిన గడ్డం రామ్ నవీన్ ఇద్దరు ఏజెన్సీ నుంచి గంజాయిని కొనుగోలు చేసుకుని స్కూటీ మీద నర్సీపట్నం వస్తుండగా వాహనాల తనిఖీలో భాగంగా వారిని తనిఖీ చేయగా వారి వద్ద 22 కేజీల గంజాయితో పాటు బంగారం కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రౌతు మల్లేష్ మీద గాజువాక పోలీస్ స్టేషన్ లో గుమ్మాని సీజ్ అనగా డీసీ ఓపెన్ చేశారని, ఇతను 8 జిల్లాలలో దొంగతనాలు చేస్తూ పట్టుబడి 100కు పైగా కేసుల్లో ఉన్నాడని, 66 కేసులు విచారణలో ఉన్నాయని, చాలా కేసుల్లో జైలు జీవితం కూడా గడిపాడని తెలిపారు. ఇతను క్రూరత్వం కలిగిన మనిషి అని, పోలీసు అరెస్టు చేయడానికి వెళితే వారిపై కూడా దాడి చేస్తాడని, తనంతటా తాను చచ్చిపోతానని బెదిరిస్తూ ఉంటాడని, ఇటీవల నర్సీపట్నం ఎస్సీ కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన ఘటనలోనూ, అంబులెన్స్ ఆటోలను కూడా ధ్వంసం చేసిన ఘటనలో రౌతు మల్లేష్ ముద్దాయని, ఆ ఘటనలో నర్సీపట్నం పోలీసుల మీద కూడా దాడి చేశాడని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. రౌతు మల్లేష్ తో పాటు అతని అనుచరుడు నవీన్ పై గతంలో దొంగతనాలతో పాటు గంజాయి కేసులు కూడా నమోదయ్యాయని తెలిపారు. రౌతు మల్లేష్ కు 2 కుమారులు కూడా నేర ప్రవృత్తి కలవారని, వీరు కూడా పలు హత్యాయత్నం కేసుల్లో ముద్దాయిలుగా ఉండి ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారని శ్రీనివాసరావు తెలిపారు. రౌతు మల్లేష్, అతని అనుచరుడు నగేష్ ను అరెస్ట్ చేసిన ఘటనలో పాల్గొన్న పోలీస్ సిబ్బందికి డీఎస్పీ చేతుల మీదుగా రివార్డు అందజేశారు. అండి, అందరికీ నమస్కారం. ఈ రోజున మన నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ కేసుల్లో ప్రెస్ మీట్ నిర్వహించమని చెప్పేసి మన అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుషిన్ సిన్హా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ రోజు ఎర్లీ అవర్స్ అండి, మాకు రాబడిన సమాచారం మేరకు మన టౌన్ ఇన్స్పెక్టర్ గారు, సిబ్బంది అంతా కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక స్కూటీ మీద పాత నేరస్తుడు రౌతు మల్లేష్ అని చెప్పి ఈయన్ని పట్టుకోవడం జరిగింది. ఆయన వెనకాల కూడా నవీన్ అని చెప్పి ఆయన్ని కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళని తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకొస్తున్న స్కూటీలో సుమారుగా ఒక 22 కేజీల గంజాయి ఉంది. అట్లానే అందులోనే ఆ డిక్కీలో కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా ఉన్నాయండి. ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ సుమారుగా 137.930 గ్రాములు, అంటే సుమారుగా 138 గ్రాములు గోల్డ్ ఆర్నమెంట్స్. తర్వాత క్యాష్ కూడా 45,000 రూపీస్ క్యాష్. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి 3 కత్తులు స్వాధీనం చేయడం జరిగింది. అదే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని చెప్పేసి, ఎక్కడిది అంటే గంజా ఏజెన్సీ నుంచి కొనుక్కొని గంజా వ్యాపారం కూడా చేస్తున్నాం, తీసుకొచ్చి ఇక్కడ నర్సీపట్నం చుట్టుపక్కల అమ్ముతున్నాం అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. వాళ్ళిద్దరి మీద కూడా ఇంతకు ముందు కూడా పాతగా ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయి. అలాగే ఎవరైతే ఈ రౌతు మల్లేష్ అన్న ఆయన ప్రజెంట్ మనకి ఇక్కడ ఎస్సీ కాలనీ దగ్గర నివాసం ఉంటున్నాడు.
ఇంతకు ముందు ఈయన 29/1/2025 మీకు అందరికీ తెలుసు ఎస్సీ కాలనీలో ఉన్న శ్రీ అంబేద్కర్ గారి విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం, ఆ రోజే కొన్ని అంబులెన్స్లని ధ్వంసం చేయడం, అట్లాగే ఒక ఇంట్లో దూరి వాళ్ళ తాలూకా ఇంట్లో వస్తువుల్ని కాల్చడం, వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేయడం, గారా దుర్గాప్రసాద్ అని చెప్పేసి ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద అప్పుడు వాళ్ళ తాలూకా స్కూటీలు కూడా కాల్ చేశారని దీని మీద SC/ST కంప్లైంట్, అలాగే 307 ఇంగ్రీడియంట్స్ తో ఆయన్ని మీద ఒక FIR ఇష్యూ చేయడం జరిగింది. ఆ కేసులో కూడా దర్యాప్తులో భాగంగా 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరు కొడుకుల్ని ప్లస్ ఇంకో వేరే 2 ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. అబ్స్కాండింగ్ లో ఉంటే ఆయన ట్రాక్ చేస్తూ మేము మా టీమ్స్ అన్ని కూడా అప్పటి నుంచి టౌన్ ఇన్స్పెక్టర్ గారు, రూరల్ ఇన్స్పెక్టర్ గారు, రేవతమ్మ గారు, అలాగే CCS వాళ్ళ టీమ్స్ తోటి ట్రాక్ చేయడం జరుగుతుంది. ఈ రోజున ఆయన ఇక్కడ ఈ రోజు పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఈ కేసులో ప్రాపర్టీ దేనికి సంబంధించి అంటే క్రైమ్ నెంబర్ 35/25 15/2/25 తేదీన పెద్దబొడ్డేపల్లిలో కేసుకి సంబంధించిన ప్రాపర్టీ అని అక్కడ ఒక సచివాలయంలో పనిచేస్తున్న ఎలక్ట్రికల్ ఎంప్లాయీ తాలూకా ప్రాపర్టీ అది. ఆ ప్రాపర్టీ కూడా టోటల్ ఇంటాక్ట్ ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. ఆ ప్రాపర్టీ భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునర్నిర్మించాలని IFTU అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏలూరు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాను ఉద్దేశించి IFTU రాష్ట్ర సహాయ కార్యదర్శి KV రమణ, ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కాకల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు అనేక రకాల హామీలు ఇచ్చి గద్దెనెక్కించారని అన్నారు. తక్షణమే కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా భవన నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ బోర్డును పునర్నిర్మించాలని, నిర్మాణ పరంగా కార్మికులకు ఆ సంక్షేమ బోర్డు నుంచి పథకాలు అమలు చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో IFTU ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు, నాయకులు మీసాల రమణ, మంచం రాజు, లింగమల్లి శ్రీనివాసరావు, జనార్దన్ రావు, SR నాయుడు, రాజు, ప్రసాద్, నారాయణరావు, ఈశ్వర్రావు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు లేబర్ కార్యాలయం ముందు ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కేసీఎల్ గారికి మెమోరాండం ఇచ్చాం. ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆందోళనకు పిలిపించింది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అన్ని లేబర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లో భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పథకాలు అమలు జరుగుతున్నాయి. వాటిని పెంచాలని చెప్పి అక్కడ ఆందోళన చేస్తుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం గత 7 సంవత్సరాలుగా నిర్మాణ సంక్షేమ బోర్డు కార్యకలాపాలు నిలిచిపోయి సంక్షేమ పథకాలు కార్మికులకు ఇవ్వటం లేదు. ఒక పక్క ఈ సంక్షేమ పథకాల నిధులు లేబర్ డిపార్ట్మెంట్ కి గవర్నమెంట్ కి వస్తున్నాయి, సంక్షేమ బోర్డుకి వస్తున్నాయి. ప్రతి భవన నిర్మాణానికి ప్రతి ప్రాజెక్ట్ కి 1% సెస్ తప్పన ఈ సంక్షేమ బోర్డుకి జమ అవుతున్నాయి. కానీ గత 7 సంవత్సరాలుగా ఈ జమ అయిన డబ్బుని వేరే పథకాలకు వినియోగిస్తూ భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ పథకాలకు అమలు చేయటం లేదు. భవన నిర్మాణ కార్మికులు వారికి ఎటువంటి యజమాని ఉండరు గనక వారికి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి 1996లోనే సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియజేసింది. దాని ప్రకారం 2008 నుంచే మన ఏలూరు జిల్లాలో అమలవుతుంది. కానీ అది ఆఫ్ చేయడం వల్ల ఈ రోజు నిర్మాణ కార్మికుడు ప్రమాదం జరిగి మరణించిన, సహజ మరణం పొందిన, కూతురు డెలివరీ అయినా, ప్రమాదం జరిగే కాళ్ళు చెయ్యి ఇరిగిపోయినా, ఎటువంటి అంగవైకల్యం జరిగినా నష్టపరిహారం లేదు. కూతురు భార్య డెలివరీ అయినా ఎటువంటి పరిహారం రావట్లేదు. ఆ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ హామీ ఇచ్చారు. మేము ఎన్నికల్లో గెలిస్తే ఈ బోర్డును పునరుద్ధరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు పునరుద్ధరించలేదు. వెంటనే పునరుద్ధరించి సంక్షేమ పథకాలు భవన నిర్మాణ కార్మికులైన టాపీ పనివారులు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, రాడ్ బిల్డర్స్ మొత్తం అనేక 33 రకాల కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలని చెప్పి మా IFTగా డిమాండ్ చేస్తున్నాం. బొట్టగూడ మండలం గ్రామంలో దళితుల శ్మశానానికి CC రోడ్డు వేయాలని, బోర్ షెడ్ నిర్మించాలని KVPS ఏలూరు జిల్లా కమిటీ అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో బర్రెల గ్రౌండ్ ఆవరణలో నిరసన చేపట్టారు. గొల్లపల్లి చిట్టమ్మ మృతదేహాన్ని శ్మశానానికి తీసుకువెళ్లడానికి రోడ్డు మార్గం సరిలేక చాలా ఇబ్బంది పడటం జరిగిందని తెలిపారు. శ్మశానం తుప్పలతో డొక్కలు వేసుకుపోయి ఆక్రమణకు గురైందని, సర్వే చేసి శ్మశాన ఆక్రమణని అరికట్టాలని, చుట్టూ సిమెంట్ స్తంభాలతో ముళ్ల కంచె నిర్మించాలని KVPS ఏలూరు జిల్లా కమిటీ కార్యదర్శి ఫ్రాన్సిస్ డిమాండ్ చేశారు. SC/ST సబ్ ప్లాన్
నిధులతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం బుట్టాయిగూడెం 4 దళితపేటకు సంబంధించి అంబేద్కర్ పేట, రాజీవ్ నగర్ కాలనీ, గాంధీనగర్ కాలనీ, రంగనాయకమ్మ కాలనీలలో దాదాపు 1500 గడప ఉంటుందని అన్నారు. మండల కేంద్రంలో కనీసం శ్మశానానికి సరైన మార్పులు లేకపోవడం చాలా బాధాకరమని, ఎప్పటికైనా ప్రభుత్వం పరిశీలించి దళిత ఎస్టీ శ్మశానాలలో సౌకర్యాలు కల్పించాలని కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం, దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కమిటీ సభ్యులు బి డేవిడ్ రాజు, గొల్లపల్లి వెంకటేశ్వరరావు, కె కార్తిక్, గంగం ఇస్రాయిల్, పేదూరు, కొదం ఆనంద్, నిట్టా రవి, గంగాధర్రావు, గంజి ఏలియా పాల్గొన్నారు. శ్మశానంలో ఎలాంటి చెట్లు లేక, దీనికి ఎలాంటి కాంపౌండ్ లేక, షెడ్ లేక టెంట్లు వేసుకొని ఇక్కడ ఈ ఖననం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ గొంతలు తీయడానికి కూడా ఇక్కడ షెడ్ తేర కట్టవలసి వస్తుంది. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇమీడియట్గా కూటమి ప్రభుత్వం పరిశీలన చేసి ఇమీడియట్గా చుట్టూ కాను చెట్లు వేయాలని, ఇంటిగా షెడ్ నిర్మించాలి, ఇక్కడ బోర్ వేయాలని చెప్పి మా ప్రజా సంఘాలు తెలియజేస్తాం. పోలవరం మండలంలో కిష్టారావుపేట గ్రామానికి చెందిన మేఘసాయి అనే బాలుడు మంగళవారం ఉదయం నుండి కనిపించకుండా పోయాడు. దీంతో భయభ్రాంతులైన బాలుడి తల్లిదండ్రులు వెంటనే పోలవరం పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు హుటాహుటిన స్పందించి ఎస్ఐ పవన్ కుమార్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. సమర్థవంతమైన అన్వేషణలో కేవలం గంటలోనే బాలుడిని గుర్తించి సురక్షితంగా తన తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎస్ఐ పవన్ కుమార్ పిల్లల నడవడిక, అలవాట్లు, ప్రవర్తనపై తల్లిదండ్రులు నిశ్చితంగా పర్యవేక్షణ ఉంచాలని అన్నారు. వారితో స్నేహపూర్వకంగా మెలిగి పిల్లల భయాలను తొలగించి సమాజానికి మంచి పౌరులను అందించాలని సూచించారు. బాలుడిని క్షేమంగా పొందిన తల్లిదండ్రులు పోలవరం పోలీసులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తల్లిదండ్రులు ఇదివరకు రోజుల్లోగా మొరటగా పెంచడం అనే ఆస్పెక్ట్ పక్కన పెట్టేయాలి. ఆ రోజు దాటిపోయి తప్పు చేసినప్పుడు కొట్టడం, తప్పు చేసినప్పుడు తిట్టడం, ఉత్తప్పుడు నేనే కదా చాలా గొప్పగా పెంచుతున్నాను, మంచి కాన్వెంట్లో జాయిన్ చేశాను, టైంకి వెళ్ళి భోజనం పెడుతున్నాను, వాళ్ళకి ఏం ప్రాబ్లం. ఇది ఇదివరకు రోజుల్లో, మేము పెరిగిన రోజుల్లో, మా తల్లిదండ్రులు పెరిగిన రోజుల్లో అలా ఉండేవి. ఎందుకంటే ఇంటికి 10 మంది పిల్లలు ఉండేవారు, ఇంటికి 65 మంది పిల్లలు ఉండేవారు. అలా ఉన్న రోజుల్లో పెంపకం అలా సాగింది. ఏదైనా కష్టం ఉంటే అన్నదమ్ములు షేర్ చేసుకుని అంత ఎక్కువ మంది ఉండేవాడు కుటుంబంలో. ఇప్పుడు అన్నీ కూడా మనం న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి, చిన్నవి. ఆ చిన్న ఫ్యామిలీస్లో ఒకరికొకరు చెప్పుకోవడానికి అన్నదమ్ములకి పొసలు, తల్లిదండ్రులకి టైం ఉండదు. బాగా పెంచుతున్నాను అభిప్రాయం తల్లిదండ్రులు, పిల్లల మనసులో ఏదో ఒక వెలితి ఉంటుంది. ఈ వెలితిని తల్లిదండ్రులు గమనించాలి అనేది పోలీస్ తరపు నుంచి మా మనవి. పిల్లల యొక్క వెలితి ఏంటి, అది తప్పు వల్ల సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల రావచ్చు, ఫ్రెండ్స్ వల్ల రావచ్చు, చుట్టుపక్కల వాతావరణం, తల్లిదండ్రుల ప్రవర్తన తీరు, తల్లిదండ్రులకు అలవాట్లు, వీళ్ళకున్న అలవాట్లు, వీళ్ళు ఎవరితో ఆడుతున్నారు, ఇవన్నీ కూడా చాలా మైన్యూట్గా అర్థం చేసుకుని రోజుకు ఒక అరగంట పిల్లల్ని పర్సనల్గా కూర్చోబెట్టి పడుకునే ముందు రకరకాల మంచి కథలు చెప్పే నెపంతో వాటితో ఫ్రెండ్షిప్ చేయాలి తల్లిదండ్రులు. నేను ఇంట్లో అదే ప్రాక్టీస్ చేపిస్తాను. ఖచ్చితంగా మా పిల్లలు కథ చెప్పకపోతే పడుకోరు. రామాయణమో, భారతమో, భాగవతమో ఏదో ఒక కథ చెప్పాల్సిందే వాళ్ళు. టీవీ చూసి పడుకుంటానన్నా, సెల్ ఫోన్ చూస్తూ పడుకుంటానన్నా అందరూ వాళ్ళు. బహుశా ఫస్ట్ నుంచి నేను అది ఒక విషయంలాగా అనిపించినాక సోషల్ మీడియాని కొంచెం దూరం పెట్టి, మంచి చేస్తున్నా చెడు చేస్తున్నా ఫ్యూచర్ ఎఫెక్ట్ అది. కానీ ప్రస్తుతానికి ఉన్న అలవాటు అది చేయడం వల్ల, కథ చెప్పడం వల్ల, కథ చెప్పిన వాళ్ళు పిల్లలకి క్లోజ్ అవుతారు. సైకాలజీ ప్రొఫెసర్స్ని సంప్రదించవచ్చు, స్కూల్ టీచర్లను సంప్రదించవచ్చు, పోలీసులను సంప్రదించవచ్చు. ఎవరో ఒకరిని సంప్రదించి వాళ్ళకు ఉన్నటువంటి మానసికమైనటువంటి ఇబ్బందికి మనం ఒక రెమెడీ కనిపెట్టకుండా మొరట విధానంలో కనుక పిల్లల్ని పెంచడం అనేది జరిగితే చాలా ఎక్స్ట్రీమ్ స్టెప్స్ అనేది పిల్లల ద్వారా మనం చూసి మళ్ళీ వాళ్ళు తీసుకున్న స్టెప్స్ వల్ల మళ్ళీ మనం బాధకు గురయ్యే పరిస్థితి, అలాగే వాళ్ళ జీవితాలు కూడా చిన్నాభిన్నం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా పెద్ద అయిన తర్వాత ఒక సరైన విధానంలో పెరగకపోతే సమాజానికి ఒక ఆటం బాంబు లాంటి వ్యక్తిని అందించిన వాళ్ళు అవుతాం తప్పితే రెస్పాన్సిబుల్ ఉన్న పౌరుని అందించిన వాళ్ళు అవ్వం. ఎక్కడైతే చట్టాలు అమలుపరచాలి, ఫాలో అవ్వాలని ఇంటెన్షన్ పౌరులకు ఉంటుందో అక్కడే చట్టం, న్యాయం అనేవి నిలబడతాయి. కమ్యూనిటీ ఎప్పుడైతే చట్టాన్ని, న్యాయాన్ని సరైన అర్థం చేసుకోలేక, సరిగా దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతుందో అప్పుడే లా అండ్ ఆర్డర్ అవుట్ బ్రేక్ అవుతుంది. అట్లాగే ప్రజలకి న్యాయం అనేది దూరం అవుతుంది. కాబట్టి పిల్లల్ని అన్నీ ఎరిగేలాగా పెంచడంతో పాటుగా వాళ్ళని ఒక గంట కనిపెట్టి వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఫస్ట్ ఫ్రెండ్స్గా పేరెంట్సే ఉంటూ వాళ్ళ మనోభావాలను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఇంకా మిగతాది మన చేతిలో లేదు. మనం బెస్ట్గా చేస్తున్నామా లేదా అన్నంత వరకు చూసుకుని మీరు చేయండి. పేరెంట్స్ ఖచ్చితంగా మంచి దారిలో ఎదుగుతారు. దయచేసి ఇలాంటి కంపారిజన్లు పెట్టద్దు. గతంలో నేను ఎలా ఎదిగాను, నేను ఇలాగే ఎదిగానా, నన్ను గాలి పెరగలా నేను. దయచేసి పేరెంట్స్కి ఏలూరు పోలీస్ తరఫున, ఎస్పెషల్లీ పోలవరం పోలీస్ తరఫున, మా ఆఫీసర్స్
పిల్లల సైకాలజీ మీద ఇచ్చినటువంటి ట్రైనింగ్స్ని బట్టి మేము పర్సనల్గా స్టడీ చేసిన దాన్ని బట్టి చెప్పే విషయం ఏంటంటే పిల్లలతోటి కనీసం ఒక అరగంట ప్రతిరోజు, అది కూడా చాలా ప్లెజెంట్ టైం అంటే పడుకునేటప్పుడు లేదా నిద్ర లేచిన వెంటనే, ఇట్లాంటి ప్లెజెంట్ టైమ్స్లో పిల్లలతో ఒక హాఫ్ అన్ అవర్ కథల రూపేణా లేదంటే వాళ్ళ క్లాసుల్లో ఏం జరిగాయి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అని తెలుసుకునే రూపేణా వాళ్ళతో మనసు విప్పి మాట్లాడండి, వాళ్ళ మనోభావాలని గుర్తెరగండి, వాళ్ళ మనస్తత్వాలు ఏదైనా పక్కదారులు పడుతుంటే గమనించుకోండి. ఇమీడియట్గా ఆ గమనించుకున్న దాన్ని ఎలా సరిచేయాలంటే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 14వ తేదీ పౌర్ణమి నుంచి ప్రారంభం కానున్న బొట్టాయిగూడ మండలం రెడ్డిగనపవరం తీర్థం జాతర ఏర్పాట్లు చేస్తున్న ఆలయ కమిటీ. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుడి ఎమ్మెల్సీగా 77,461 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన కూటమి అభ్యర్థి పేరభద్ర రాజశేఖరం హర్షం వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు పరిమి సత్యనారాయణ. 100 కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని, అతని సహచరుడిని అరెస్టు చేసిన నర్సీపట్నం పోలీసులు. భారీ స్థాయిలో బంగారం, వెండి, ఆభరణాలు, సొత్తు, నగదు స్వాధీనం. ఎస్ఐ పోస్ట్ చేపట్టిన కోయిలగూడ మండలం కన్నాపురానికి చెందిన దివ్య దుర్గాను సత్కరించిన ఎంపీ ఫౌండేషన్. వరహాల కాలనీగా మారిన జంగారెడ్డిగూడెం 2వ వార్డు స్వైర విహారం చేస్తున్న పందులు, కుక్కలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.